వెల్కమ్ టు ఏవీ న్యూస్. కిడ్నీల వ్యాధులు నివారణ చర్యలపై ముత్య కిడ్నీ సెంటర్ ఎండీ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రకృష్ణతో ఏవీ న్యూస్ ఫేస్ టు ఫేస్. దేశంలో ప్రతి 7గురిలో ఒకరు కిడ్నీల వ్యాధితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుస్తోంది. గత 2 దశాబ్దాల్లో కిడ్నీల సంబంధిత రోగులు రెట్టింపయ్యారు. సమస్య తగ్గించడం కోసం వ్యాధికి గల కారణాలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవడానికి హనుమకొండలోని ముత్య కిడ్నీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రముఖ యూరాలజిస్ట్ డాక్టర్ చంద్రకృష్ణతో మా ఏవీ న్యూస్ ప్రతినిధి ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు ఏవీ న్యూస్. భారతదేశంలో ప్రతి 10 మందిలో 1 నుంచి 2 వరకు కిడ్నీ సంబంధించిన వ్యాధితో బాధపడతారో తెలుస్తూ ఉన్నది. కావున మన మానవ దేహంలో అతి ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీ ఒక ముఖ్యమైన చెప్పుకోవచ్చు. కిడ్నీ సంబంధించిన వ్యాధులు అసలు ఏ రకంగా వస్తాయి, ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి రాకుండా తెలుసుకోవడానికి మనతో పాటు ముత్య కిడ్నీ సెంటర్ హన్మకొండ ముత్య కిడ్నీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ చంద్రకృష్ణ గారు ఉన్నారు. వారితో కొన్ని విషయాలు తెలుసుకుందాం. ముత్య కిడ్నీ సెంటర్ మేనేజింగ్ డైరెక్టర్ చంద్రకృష్ణ గారు, అసలు ఈ కిడ్నీ సెంటర్లో ఎటువంటి వైద్య సౌకర్యాలు కిడ్నీ వ్యాధులకు తీసుకున్నారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. నమస్కారం సార్. నమస్తే అండి, నేను డాక్టర్ బచ్చు చంద్రకృష్ణ అండి. నేను ముత్య కిడ్నీ సెంటర్లో మేనేజింగ్ డైరెక్టర్ అండ్ కన్సల్టెంట్ యూరాలజిస్ట్. గత 7 సంవత్సరాల నుంచి వరంగల్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. సో ఇప్పుడు మనకు ముఖ్యంగా కిడ్నీకి సంబంధించిన రోగాలు ఏముంటాయి, ఎలా నివారించాలి, ఎలా గుర్తుపట్టాలని చెప్పి అడుగుతున్నారు. సో మెయిన్లీ కిడ్నీకి సంబంధించిన రోగాలు 2 రకాలు, 2 విభాగాలుగా డివైడ్ చేస్తామండి. ఒకటేమో కిడ్నీలో స్వతహా కిడ్నీ మాంసంలో వచ్చే ప్రాబ్లమ్స్, లేదు ఇంకొకటి కిడ్నీ నుంచి వచ్చే ఫ్లోలో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో యూజువల్గా యూరాలజిస్ట్, నెఫ్రాలజిస్ట్ అని చెప్పేసి ఇద్దరం ఉంటాం అన్నట్టు కిడ్నీకి సంబంధించినవి. కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి కానీ, కిడ్నీ కొంచెం పనితనం తగ్గిన వాళ్ళకు నెఫ్రాలజీ వాళ్ళు చూస్తారు. కిడ్నీకి స్టోన్స్ కానీ, క్యాన్సర్లు కానీ, గడ్డలు కానీ, కిడ్నీ యూరిన్లో మూత్రంలో రక్తం రావడం, ఇటువంటి వాటికి మేము చూస్తాం. నేను యూరాలజిస్ట్ అన్నట్టు. సో ఇది ముఖ్యంగా కిడ్నీ సంబంధించిన వ్యాధులు అసలు ఏ విధంగా గుర్తించాలి, లక్షణాలు అసలు ఎలా ఉంటాయి, వీరికి కిడ్నీ సమస్య ఉందని ఎలా గుర్తుపట్టాలి, ఎటువంటి లక్షణాలు ఉంటాయి? ఇన్ఫెక్షన్స్ కానీ, స్టోన్స్ కానీ ఇట్లా ఉన్న వాళ్ళకు కిడ్నీలో యూరిన్లో మంట కానీ, యూరిన్లో రక్తం కానీ, నొప్పి వెనుక భాగం నుంచి ముందు భాగం గజ్జల వరకు కొంతమందికి నొప్పి వస్తుంటుంది, వాంతులు కానీ, జ్వరం కానీ ఉన్న వాళ్ళకు కిడ్నీ స్టోన్స్ ఉన్నట్టు కొంతమంది కాళ్ళ వాపులు, ముఖం వాపులు, మూత్రం సరిగ్గా తక్కువ రావడం, నీళ్లు తాగినంత మూత్రం రాకపోవడము, మూత్రం ఎరుపు రంగులో రావడము, ఇలాంటి వాళ్ళకి కిడ్నీ ఏమైనా ఫెయిల్యూర్లకు పోతున్నామని చెప్పేసి కూడా గుర్తిస్తాం అన్నట్టు. ఇవి మన మెయిన్ సిమ్టమ్స్ అన్నట్టు, చూసుకోవాల్సినవి. సార్, కిడ్నీ సంబంధించిన వ్యాధులలో అసలు ఎన్ని రకాలు ఉన్నాయి, ఎటువంటి ఒకవేళ కిడ్నీ వ్యాధి వచ్చిన వారు దాన్ని నెగ్లెక్ట్ చేస్తే ఎటువంటి జరిగే ప్రమాదం ఉంది? మెయిన్ మనం ఇప్పుడు కామన్ యాజ్ అ యూరాలజిస్ట్ నేను చూసేది చాలా ఆల్మోస్ట్ 80% మందికి కిడ్నీ స్టోన్స్ ఉంటాయండి. డీహైడ్రేషన్ వల్ల కానీ, వృత్తిపరంగా ఎండలో తిరగాల్సిన వాళ్ళు, బైక్లో తిరగాల్సిన వాళ్ళు కానీ, తిరుగుతున్న వారికి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చాయి. అగ్రికల్చర్ చేసే వాళ్ళకు ఎక్కువ వస్తుంటాయి. నీళ్లు సరిగ్గా తాగనందువల్ల వాళ్ళు తాగిన నీళ్లు చెమట ద్వారా బాగా ఆవిరైపోవడం, కిడ్నీ ద్వారా మూత్రం ద్వారా బయటికి రాకుండా చెమట ద్వారా ఆవిరైపోవడం వల్ల కూడా మూత్రం అనేది మనకు కాన్సన్ట్రేట్ అయిపోయి డీహైడ్రేషన్ గురయ్యేసి స్టోన్స్ వచ్చే ఛాన్స్ ఉంటాయి అన్నట్టు. ఇది యాజ్ యూరాలజిస్ట్ నేను కామన్గా చూసేది. నెఫ్రాలజిస్ట్ కామన్గా చూసేదంటే కిడ్నీ ఫెయిల్యూర్ అంటే ఇర్రేషనల్ యూసేజ్ ఆఫ్ ఎన్ఎస్ఐడ్స్ అంటాం. అంటే నొప్పికి ట్యాబ్లెట్లు కానీ, కొన్ని కిడ్నీకి ఎఫెక్ట్ అయ్యే ట్యాబ్లెట్స్ తెలియకుండా వేసుకోవడము, ఎక్కడో వాళ్ళు వీళ్ళు చెప్పిన చెప్పి వేసుకోవడము, ఇలాంటి వాటి వల్ల కిడ్నీ ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డీహైడ్రేషన్ వల్ల కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, ఫంక్షన్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అవి కిడ్నీ ఫెయిల్యూర్కి దారిసే ఛాన్స్ ఉంటాయి అన్నట్టు. ఇవి మెయిన్గా ముఖ్యంగా మనం చూసే 2 డిసీజెస్ కిడ్నీస్కి. హన్మకొండలోని ముత్య కిడ్నీ సెంటర్లో అసలు ఎటువంటి వైద్య సేవలు కిడ్నీ సంబంధించిన రోగులకు అందుబాటులో ఉన్నాయి? ముత్య కిడ్నీ సెంటర్ అండి, ఇది ఒక ఐడియల్ హాస్పిటల్ అని నేను అంటాను. ఎందుకు అంటే వరంగల్లో ఎక్కడ కూడా కిడ్నీకి ఎక్స్క్లూజివ్గా ఓన్లీ కిడ్నీకి సంబంధించిన హాస్పిటల్ లేదు. మా దగ్గర యూరాలజిస్ట్ ఉంటారు, నెఫ్రాలజిస్ట్ ఉంటారు, డయాలసిస్ ఉంటుంది, కిడ్నీకి ఆపరేషన్ చేస్తాము, లాప్రోస్కోపీ ఆపరేషన్ చేస్తాము, లేజర్ ఆపరేషన్ చేస్తాము. కేవలం ఒక రోబోటిక్, ఒక ట్రాన్స్ప్లాంట్ తప్పితే మిగతా కిడ్నీకి సంబంధించిన ప్రతి ఒక్క ట్రీట్మెంట్ మా దగ్గర జరుగుతుందండి. సో ఇది ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎక్కడా లేనిది, కేవలం హైదరాబాద్లో కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే జరిగే ట్రీట్మెంట్ ఇక్కడ మేము అందుబాటులో తీసుకురాగలుగుతున్నాము. అండ్ మా దగ్గర ఆరోగ్యశ్రీ కూడా అవైలబుల్ ఉంది, అన్ని రకాల ఇన్సూరెన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ముత్య కిడ్నీ సెంటర్లో పేదవారికి గవర్నమెంట్ అందిస్తున్నటువంటి ఆరోగ్యశ్రీ కానీ మిగతా స్కీములు
అందుబాటులో ఉన్నాయా? అసలు ఎటువంటి వైద్య మన కిడ్నీకి సంబంధించిన వ్యాధులు ఈ స్కీమ్ కిందకి వస్తాయి? మంచి క్వశ్చన్ అడిగారండి రవి. దీంట్లో ఏంటంటే మనకు చాలా మందికి కిడ్నీ ప్రాబ్లం ఉంటే ఆరోగ్యశ్రీలో వచ్చేస్తాయి అని చెప్పి తెలుసు, అందరికీ తెలుసు. కాకపోతే ఏం రోగాలు వస్తాయి, ఏం ప్రాబ్లం వస్తాయి అనేది అవగాహన లేదు. అదేంటంటే మనకు మెయిన్గా కిడ్నీలో స్టోన్స్ అనేటివి పైప్లోకి వచ్చి ఇరుక్కోవడం వల్ల కానీ, కిడ్నీకి వాపు రావడం కానీ, ఇన్ఫెక్షన్ రావడం కానీ, ఇట్లా రాయి వల్ల వచ్చే ప్రాబ్లం ఉంటే అది మీకు అందుబాటులో ఆరోగ్యశ్రీలో అయ్యే ఛాన్స్ ఉంది. డయాలసిస్ కంప్లీట్గా కిడ్నీ ఫెయిల్యూర్ అయిపోయి పర్మనెంట్గా డయాలసిస్ మీదకి పోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే ఆరోగ్యశ్రీలో కవరేజ్ అయితే ఛాన్స్ ఉంది. టెంపరీ డయాలసిస్ ఆరోగ్యశ్రీలో రాదు, చేయలేము అన్నట్టు. అండ్ స్టోన్స్ పరంగా కానీ మనకు స్టోన్స్ వచ్చిన వాళ్ళకు 2-3 రకాల ఆపరేషన్లు మాత్రమే మనకు ఆరోగ్యశ్రీలో కవరేజ్ ఉంటుంది. ఈ లేజర్ ఆపరేషన్ అనేది ఆరోగ్యశ్రీలో చేయడానికి అంటే లేదు. ఆ ఆపరేషన్ RIRS అంటామంటే అది ఆరోగ్యశ్రీలో లేదన్నట్టు అంతే. కిడ్నీ సంబంధిత వ్యాధులు రాకుండా ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు పాటించాలి? హెల్దీ డైట్ అండి. మెయిన్గా దాంట్లో హెల్దీ డైట్లో వచ్చేసి వాటర్, హైడ్రేషన్. రోజుకి కనీసం 3.5 నుంచి 4.5 లీటర్ల వాటర్ తాగాలి వయసు తగ్గట్టుగా. అండ్ ఎండలో తిరిగే వాళ్ళు కానీ, అగ్రికల్చర్ చేసే వాళ్ళు కానీ ఒక 1/2 లీటర్ ఎక్కువనే తాగాలి, ఎందుకంటే చెమట ద్వారా ఎక్కువ ఆవిరైపోతుంటుంది అన్నట్టు. అదొకటి. ఇంకోటి కొంచెం టమాటాలు, పాలకూర, చికెన్, మటన్, నాన్ వెజ్, కొంచెం ఉప్పు తగ్గించుకోవాల్సి వస్తుంది, మసాలా తగ్గించుకోవాల్సి వస్తుంది, ఆల్కహాల్ తగ్గించుకోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మనకు స్టోన్స్కి దారితీసే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అండ్ మెయిన్గా డీహైడ్రేట్ కాకుండా చూసుకుంటే కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బీపీ, షుగర్ ఉన్న వాళ్ళకు కంట్రోల్లో పెట్టుకోవాలి. బీపీ కానీ షుగర్ కానీ కంట్రోల్ లేకపోతే కిడ్నీస్ ఫెయిల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. చిన్నపిల్లల్లో కొంతమందికి మనం తెలియకుండా బయట ఫుడ్ కానీ అట్లాంటి ఫుడ్ ఇస్తాం. అట్లాంటి కొన్ని ఈ మధ్యలో బాగా చూస్తుంటే కల్తీ జరుగుతుంది బాగా మనకు. ఆ కల్తీ డైట్ ఇవ్వడం వల్ల కూడా పిల్లల కిడ్నీ మీద ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం ఈ మధ్యలో కొత్తగా. అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కిడ్నీ సంబంధిత వ్యాధులు గురైన రోగులు ఎటువంటి నివారణ చర్యలు, జాగ్రత్తలు తీసుకోవాలి? స్టోన్స్ ఉన్న వాళ్ళు కంపల్సరీ వాటర్, హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి. ఒకసారి ఆపరేషన్ చేసుకున్నాక ఇంకా నాకు స్టోన్ రాదు అని చాలామంది అనుకుంటారు. అట్లా కాదు. ఒకసారి వచ్చిన వాళ్ళకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఇంకా నార్మల్ వాళ్ళకంటే వచ్చిన వాళ్ళకి ఇంకా ఎక్కువ. సో ఒకసారి స్టోన్ వచ్చిపోయింది, ఆపరేషన్ చేయకుండా ఇంకా నాకు భయం లేదన్న అట్లా అనే ధోరణితో అసలే ఉండకూడదు. కంపల్సరీ వాటర్ బాగా తీసుకోవాలి. ఏదైతే రాయి మేము తీసినప్పుడు ఏ రకం రాయో మాకు ఒక ఐడియా ఉంటుంది. దాని ప్రకారంగా మేము డైట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఆ డైట్ కూడా ఫాలో కావాలి. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు కిడ్నీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకు కొంచెం ప్రోటీన్ డైట్ అనేది తక్కువ తీసుకోమని చెప్తాము. వాటర్ ఇంటేక్ కూడా వాళ్ళ బాడీ తగ్గట్టుగా, కిడ్నీ ఫంక్షనింగ్ తగ్గట్టుగా ఎంత తీసుకోవాలి, 1.5 లీటర్ తీసుకోవాలో, 2 లీటర్లు తీసుకోవాలో, లీటర్ తీసుకోవాలని చెప్పేసి ఒక్కొక్క పేషెంట్కి తగ్గట్టుగా మేము సజెస్ట్ చేస్తాం అన్నట్టు. దాని ప్రకారంగా ఫాలో అయితే సరే. థ్యాంక్ యూ సార్. కిడ్నీ సంబంధిత వ్యాధుల గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చిన వారు ఇంకా వ్యాధి ముదరకుండా తీసుకోవాల్సిన రోగులకు పలు జాగ్రత్తలు తెలిపినందుకు ఏవీ న్యూస్ నుంచి మీకు కృతజ్ఞతలు సార్. థ్యాంక్ యూ రఫీ. థ్యాంక్ యూ అండి ఎవ్రీవన్.